నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. అది 1498వ సంవత్సరం. ఐరోపా దేశాల నుండి పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ దేశస్థులు వరుసగా సముద్ర మార్గం ద్వారా భారత్లోకి ప్రవేశించారు. దేశ సంపదను, సుగంధ ద్రవ్యాలను దోచుకోవటమే లక్ష్యంగా దేశం ప్రధాన నగరాల్లో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో స్థానిక రాజుల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని పసిగట్టిన ఐరోపా దేశాలు స్థానిక రాజులకి మధ్య వైరాన్ని పెంచి వారికి దగ్గరయ్యారు. ప్రపంచ అగ్రదేశాల నుండి ఆధునిక ఆయుధాల్ని తెప్పించి వారికి సైన్య సహకారాన్ని కూడా అందించారు. తీర ప్రాంతాల్లో వ్యాపార రవాణాకి తమ స్థావరాన్ని సుస్థిరం చేసుకుని స్థానిక రాజులతో కలిసి ఇతర రాజ్యాలపైన పట్టు సాధించారు. ఐరోపా నుండి వచ్చిన కొన్ని దేశాలు కొన్ని యుద్ధాల్లో తమ ఉనికిని కోల్పోయాయి. భారత్లో పూర్తి స్థాయి ఆధిపత్యం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాల మధ్య వాండీ వాష్ యుద్ధంలో ఫ్రెంచ్ పైన బ్రిటిష్ పైచేయి సాధించింది. ఆ తరువాత 1764లో జరిగిన బక్సర్ యుద్ధంలో భారతీయ రాజులపైన రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ సైన్యం విజయంకేతనం ఎగురవేసింది. దీంతో తమకు ఇంకెవరూ అడ్డులేరు అన్నట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ గెలుపు తరువాత అణచివేత అధికమై బ్రిటిష్ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోయాయి. భారతీయుల్ని బానిసలుగా చేసి చిత్రహింసలు పెట్టారు. వీరి నియంతృత్వ పాలనలో ఎంతో మంది భారతీయులు ప్రాణాలొదిలారు. ఈ నిరంకుశ పాలనను అంతం చెయ్యాల్సిన సమయంలో దేశంలో ఉన్న అన్ని వర్గాలు ఒకే తాటిపైకి రాలేకపోయాయి. ఇదే సందర్భంలో 1857లో భారత సైనికులపైన బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న చర్యకి దేశంలో సిపాయిల తిరుగుబాటుకి దారితీసింది. మన దేశ సైనికుల వీరత్వానికి బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. కానీ ఈ సిపాయిల తిరుగుబాటు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించలేకపోయింది. బ్రిటిష్ వాదం ప్రజల్లోకి బలంగా వెళ్తున్న వేళ 1885లో ఒక చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. బ్రిటిష్ అధికారి ఏవో హ్యూమ్ సలహాతో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. ఈ పరిస్థితులలో దేశంలో ఉన్న మేధావి వర్గమంతా కాంగ్రెస్లో చేరింది. భారత్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతనం చేయాలంటే దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇందులో భాగంగానే గాంధీజీ సలహాతో శాంతి, అహింస అనే మార్గాలతో చేసిన ఈ ఉద్యమాలు సహాయ నిరాకరణ ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తునలేశాయి. అప్పటికే బ్రిటిష్ బలమైన సామ్రాజ్యంగా అవతరించి భారతదేశాన్ని కనుసన్నలతో నడిపిస్తోంది. యావత్ కాంగ్రెస్ నాయకులంతా అహింసా మార్గంలో వెళ్తుంటే స్వరాజ్యం సిద్ధించాలంటే సాయుధ పోరాటమే సరైన నిర్ణయమని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నమ్మారు. అసలు భారత జాతీయ ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కృషి ఏంటో తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897లో ఒడిశాలోని కటక్ పట్టణంలో సంపన్న కుటుంబంలో జన్మించాడు. నేతాజీ తండ్రి జానకీనాథ్ బోస్ జాతీయవాది, లాయర్, రాజకీయవేత్త. నేతాజీ తల్లి పేరు ప్రభావతిదేవి. బోస్ తన విద్యాభ్యాసం కటక్లోని రావెన్షా కాలేజీ ఎయిడ్ స్కూల్లో కాలేజీ విద్యని స్టానిష్ చర్చి కాలేజీల్లో కొనసాగింది. ఆ తరువాత 1920లో భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలకు 4వ స్థానంలో నిలిచాడు. కానీ భారత జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై
1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. 1921లో మొదలైన తన రాజకీయ ప్రస్థానంతో కాంగ్రెస్లో చురుకైన పాత్ర పోషించి 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడయ్యాడు. 1939లో రెండవసారి పట్టాభి సీతారామయ్య పైన విజయం సాధించి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వల్ల పదవికి రాజీనామా చేశాడు. భారత్కి బ్రిటిష్ వేసిన సంకెళ్లని తెంచాలంటే అహింసావాదం ఒక్కటే సరిపోదని, తిరుగుబాటు కూడా అవసరమని బోసు భావించారు. దీంతో కాంగ్రెస్ ని వీడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. భారతమాత బ్రిటిష్ నుండి విముక్తి చేయడంలో నిమగ్నమయ్యున్న నేతాజీకి తెల్లదొరలని దెబ్బతీయటానికి ఒక సువర్ణ అవకాశం లభించింది. అదే 1939లో రెండవ ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధంలో ఆంగ్లేయులపై పోరాడేందుకు మహాకూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించి సైనిక సహకారం పొందాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఉత్సాహపరులైన ఉక్కు యువతతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తరువాత సింగపూర్లో మెహన్ సింగ్ స్థాపించిన భారత జాతీయ సైన్యం పగ్గాలు చేపట్టాడు. ఉత్తేజపూరితమైన ప్రసంగాలతో యువతను ఆకట్టుకోగలిగారు సుభాష్ చంద్రబోస్. ఈ సందర్భంగా మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని వ్యాఖ్యానించాడు. 1939 నుండి 1945 వరకు సాగిన రెండవ ప్రపంచ యుద్ధంలో సుభాష్ చంద్రబోస్ తనదైన శైలిలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా బ్రిటిష్ ప్రభుత్వం నేతాజీని బంధించడానికి ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. దీంతో 1945 ఆగస్టు 18లో తైవాన్ మీదుగా టోక్యోకు బోస్ ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. కానీ ఈ దుర్ఘటనలో ఆయన శవం మాత్రం లభ్యం కాలేదు. తద్వారా సుభాష్ చంద్రబోస్ ఇంకా బతికి ఉండవచ్చని ఎన్నో కథలు, కథనాలు కూడా ఉన్నాయి. అయితే బోస్ మరణం గురించి కేంద్ర ప్రభుత్వం 1956 మే నెలలో 4 సభ్యులతో సానవార్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కి కూడా వెళ్ళింది. కానీ ఆ సమయంలో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవటంతో వారు విచారణలో సహకరించలేదు. మరలా 1999, 2005లో మరో కమిటీ ముఖర్జీ కమిషన్ విచారణ చేసి తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానము అక్కడ కూలిపోలేదని రిపోర్టులో పేర్కొంది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005లో భారత ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని నిర్ధారించింది. దీంతో భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. యుక్త వయస్సులో ఉన్నప్పుడు జాతీయోద్యమానికి ఆకర్షితుడై తృణప్రాయంగా తన సివిల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశత్వానికి, నియంత పాలనకు చరమగీతం పాడే క్రమంలో విమానంలో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో కనుమరుగైపోయారు. సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ వీడని మిస్టరీగా ఉంది. ఇది ఈ వారం ప్రతిబింబం. మరో ప్రతిబింబం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ టీవీ.